నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మనము వీడియో పెట్టడము, యోగా కార్యక్రమాలన్నీ మనం సిద్ధం చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో చొప్పున మీకు ప్రసారం చేస్తూ ఉన్నాను. ఎంతో వయసు మీద పడి 30 ఏళ్ళకే 30 సంవత్సరాలకే 50 ఏళ్ళ వయసు వచ్చినట్టుగా 40 ఏళ్ళ వయసు వచ్చినట్టుగా ఒక్కొక్కరు ఈనాటి జనరేషన్లో అది సాఫ్ట్వేర్ జాబులు కావచ్చు, ఇంకా ఏదైనా రిస్క్ ఉన్న జాబులు కావచ్చు, ఆ స్ట్రెస్సును ఆ విపరీతమైన ఆ జాబ్ ఒత్తిడి వల్ల పిల్లలు అనేది కొద్దిగా మానసికంగా కుంగిపోవడమే అనుకోవాలి. అంటే వయసు మీద పడే ఎక్కువ వయసులాగా కనిపించేలా 30 ఏళ్లకు 50 ఏళ్ళ మనిషిలాగా కూర్చొని జాబులు చేయడం వల్ల ఊబకాయం ఎక్కువైపోయి ఈ సైడు ఇవన్నీ బాగా ఎత్తుగా అయిపోయి ఈ శరీరం అంతా ఎంతో లావుగా అనిపించడం, ఊబకాయం అంటారు చూడండి, వాతం అంటారు, అలాగే గ్యాస్ కూడా ఉంటుంది. ఇలా రావడము చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము. ఈ కూర్చొని జాబులు చేసే వాళ్ళ పరిస్థితి ఇది. కానీ వాళ్ళు ఒక్క గంట అరగంట టైం తీసుకొని ఎక్సర్సైజులు చేసుకునే ఓపిక ఆ టైము వాళ్ళకు లేకపోవడం వల్లనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకు వాళ్ళు ఏందండి 12 గంటలు డ్యూటీలు చేయించుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కానీ ఒకప్పుడు ఏదో కంపెనీలో జాబ్ చేస్తే 8 గంటలు 7 గంటలు ఈ టైమే ఉండేది. ఎక్కువ టైము గంట కొట్టినట్టుగా సైరన్ మోగించి వర్కర్లను ఇంటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. వర్క్ అనేది ఒక రోజు ఒక విపరీతమైన పని ఒత్తిడి వల్ల పిల్లలు అనేది 12 గంటలు డ్యూటీలు చేయడం వల్ల నానా రోగాలకు నానా అవస్థలకు గురవుతున్నారు. అలాంటి వాళ్ళు నేను ముఖ్యంగా చెప్పేదంటే, ఈరోజు పిల్లలు అంటే ఒక 30 సంవత్సరాల నుంచి మన పిల్లలు చదువులు అయిపోతాయి. ఆ తర్వాత ఉద్యోగాల్లో ప్రవేశించి వాళ్ళ ఉద్యోగము వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి ఎంతో కృషి పడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఉద్యోగమే ఒక పని కాకుండా శరీరంలో మనం చేసే పని శరీరానికి ఎంత ఒత్తిడి కలిగిస్తుంది అనేది కూడా గమనించుకోవాలి. తప్పదు, ఉద్యోగం తప్పదు, మన శరీరము మన జీవనయానం కూడా తప్పదు.